ప్రెసిడెంట్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము అది యెషయా గ్రంథంలో నుండి 54వ అధ్యాయము 5వ లేఖనమును మనం చదువుకుందాం. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకములకు దేవుడని ఆయనకు పేరు. అవును, సర్వలోకమునకు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈయన ఇజ్రాయేలులో పుట్టాడు కనుకనే సర్వ ప్రపంచములకును దేవుడయ్యాడు. ఈయన మనకు విమోచకుడు. ప్రతి పాపము నుండి మనం విడిపించడానికి ఈ లోకమునకు వచ్చిన వాడు కనుకనే ఈయన విమోచకుడైనాడు. ప్రతి ఒక్కరిని రక్షించడానికి వచ్చిన వాడు విమోచకుడు. ఇట్టి దేవాతి దేవుడు మనకు సెలవిచ్చుతున్న మాటలు, ఏనాడైతే నిజమైన దేవుడు క్రీస్తు యేసు అని మనం విశ్వసించి ఉన్నామో, ఎప్పుడైతే స్థిరమైన విశ్వాసము కలిగి భయభక్తులు కలిగి దేవుని యందు మనము నివసించుతున్నాము, అట్టి వారందరిని కూడా దేవుడు విమోచించుటకు సిద్ధపడి ఉన్నాడు. ఈయన సర్వలోకమునకు దేవుడై ఉన్నాడు, సర్వ ప్రజలకు దేవుడై ఉన్నాడు, సర్వ సృష్టికి కూడా దేవుడై ఉన్నాడు. ఇట్టి దేవుని యందు మనము ఏ రీతిగా ఉండాలో ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకొని ఈ వాగ్దానం వైపు మనం తిరిగి ఈ దినం నుండి ఆయన్ను ప్రార్థించాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ను ఆరాధించాలనుకుంటే మరి ఆయన జన్మదినోత్సవం సమీపించుతుండగా మనం ఆ రీతిగా ఆయన్ను ఆరాధించుటకు సిద్ధపడదాం. ప్రార్థనలో అందరం కూడా కళ్ళు మూసుకొని తలలు వంచుకొని ఏకీదిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణుడా, కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, నీవు సర్వలోకమునకు దేవుడై ఉన్నావు, సర్వలోక ప్రజలకు విమోచకుడై ఉన్నావు. ఇట్టి మిమ్ములను ప్రార్థించుటకు మేము యోగ్యులుగా ఉండాలని మీ వాక్యం సెలవిస్తున్నది. అట్టి యోగ్యులుగా మమ్మల్ని అందరూ కూడా నీ కృప చేత మమ్మల్ని తీర్చి మీ పాదముల దగ్గర స్థిరపరచమని బ్రతిమలాడుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.